ఇదంతా కూడా నేను అనుకున్నదేంటంటే, మీరందరూ లీడ్ చేస్తున్న ఈ లగ్జరీ లైఫ్ వల్ల మేబీ జనాలకి ఫస్ట్ థింగ్ వీళ్ళ నేను దగ్గర ఇన్ని ఇదొకటి డబ్బులున్నాయేమో చెప్తా. అనుకుంటున్నారేమో. 700 కోట్లు అన్నప్పుడు పీపుల్ థాట్ నేను కార్లు ఎలా కొన్నా, నేను ఇల్లులు ఎలా కొన్నావు. ట్రిప్పులకి ఎలా వెళ్తున్నా, లగ్జరీ ట్రిప్పులకి ఎలా వెళ్తున్నా, అది అండ్ ఇది, ఫామ్ హౌస్ ఇల్లులు స్టార్ట్ కొన్నా, చేసి. ఫామ్ ఇల్లు ఈఎంఐ కట్టుకుంటున్నా, ఈఎంఐ లోన్ అని ఒకటి ఇస్తారు కదా అది. అండ్ ఒక కార్ నా పాత కార్, ఇంకో కార్ నా ఇష్టం. నాకు ఇప్పుడు నా దగ్గర 50,000 ఉన్నాయంటే నేను 45,000 పెట్టి చిల్ అవుతాను. నీకేంటి ప్రాబ్లం? అలా నేను చిల్ అవుతున్నాను కదా అని నా దగ్గర 45 లక్షలు ఏం లేవు. సో ఇష్టం వచ్చినట్టు ఫామ్ హౌస్ అని అంటే అన్న మార్కెటింగ్ దాంట్లో నాదే కాదు. ఇంకా నేను కొనే అంత రేంజ్ అన్ని కోట్లు పెట్టుకుంటారు ఎవరైనా. అండ్ లగ్జరీ ట్రిప్స్ 700 కోట్లు రాగానే ఈమె లగ్జరీగా అక్కడ తిరిగింది, ఇక్కడ తిరిగింది. గోవాకి వెళ్ళడానికి ఎంత డబ్బులు పడతాయి చెప్పు? గోవా కూడా లగ్జరీ ట్రిప్. అది కూడా షేరింగ్. షేరింగ్ కోసం గొడవలు. మీరందరూ ట్రిప్పులకి వెళ్ళే ఉంటారుగా, ఆడియన్స్ ఎవరైతే చూసేవాళ్ళు కాలేజ్లోనో స్కూల్లో లేకపోతే ఇప్పుడు కూడా మహా అంటే 3,000కి కూడా ఫ్లైట్ టికెట్ వస్తుంది గోవాది. 3,000 పెట్టుకొని వెళ్తే అక్కడ 3,000కి హోటల్ కూడా వస్తుంది, లేకపోతే రూమ్స్ ఉంటాయి, లేకపోతే రిసార్ట్స్ ఉంటాయి. గోవా ఈజ్ లగ్జరీ. ఎక్కడ లగ్జరీ దీంట్లో? అండ్ అది కాకపోయినా ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐ గెట్ నేను దుబాయ్ అవన్నీ నాకు ఎవరైతే ఈవెంట్ ఇస్తారో వాళ్ళే ఫ్లైట్ టికెట్లు వేస్తారు, వాళ్ళే అంతా చూసుకుంటారు. అక్కడ ఎక్కడ ఫోటోలు పెడతాను నేను వెళ్ళినట్టు. బట్ అందరికి ఎవరికైనా ఇప్పుడు సోకాల్డ్ ఎవరైతే ఉన్నారో అందరూ లగ్జరీగా ఎంజాయ్ చేస్తున్నారు, ఇన్ని ట్రిప్పులు ఎలా తిరుగుతున్నారు అనేది వెళ్తున్నానంటే, ఇప్పుడు ఉగాది ఈవెంట్ వచ్చింది నాకు దుబాయ్లో. దానికి వాళ్ళే చేస్తారు కదా అంతా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు యూఎస్ వెళ్తే అక్కడ నాటా, తానా అండ్ ట్రిపుల్ ఏదో ఈవెంట్స్ ఉంటాయి. మార్చ్లో కూడా ఉంది, వాళ్ళే ఫ్లైట్ టికెట్లు తీసుకున్నారు. ఇంక యూఎస్ వెళ్తే ఇంకా ఆమెకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, అది ఎక్కడి నుంచి వచ్చాయి, ఇది ఎక్కడి నుంచి వచ్చాయి, మీ పొంద ఎక్కడి నుంచి వచ్చాయి, వాళ్ళు పెడుతున్నారు, వెళ్తున్నాం అంతే. ఈ యూఎస్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు కూడా మేబీ ఇట్లా నెగిటివ్ కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా, దుబాయ్ వెళ్ళినా యూఎస్ వెళ్ళినా ఇంకా దేనికో వెళ్తున్నారు వీళ్ళు. వాళ్ళందరినీ పిచ్చి లైట్ అలా అసలు వాళ్ళందరినీ పట్టించుకోవడమే సో సెన్స్లెస్ థింగ్.